పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మద్యం స్కామ్ గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు. నిజానికి అసలు స్కామ్స్టర్ చంద్రబాబు. ఎంత పెద్ద స్కామ్ అయినా సరే మూడో కంటికి తెలియకుండా చేయడంలో ఆయనే మాస్టర్. వ్యవస్థలపై ఆయనకున్న గ్రిప్ అలాంటిది. అందుకే ఆయన స్కాముల్లో స్కామ్స్టర్, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మాన్స్టర్ అనేది స్కాముల్లో ఆయనకున్న అనుభవం అలాంటిది. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని చంద్రబాబు తన అవినీతి సంపాదనకే వాడేశారు. అమరావతిని అవినీతికి అక్షయ పాత్రగా మార్చేశారు. ఓవైపు తండ్రి, మరోవైపు కొడుకు ఇద్దరు కలిసి మరీ దోపిడీ స్కెచ్లు అమలు చేశారు. ఇటు ఫైబర్ నెట్ నుంచి అటు అమరావతి వరకు దేన్ని వదలలేదు. ఒక్క అమరావతిని అనేక స్కామ్లకు నిలయంగా మార్చేశారు. అందిన కాడికి దోచారు. అందులో కీలకమైనది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్. అవినీతిలో చంద్రబాబును మించిన రింగ్ మాస్టర్ మరొకరు లేరని అమరావతి ఇన్నర్ రింగ్ అలైన్మెంట్ కుంభకోణం నిరూపిస్తోంది. గ్రాఫిక్ల్లో రాజధానిని చూపిస్తూ కాగితాలపై ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను తమ ఇష్టం వచ్చినట్లుగా మెలికలు తిప్పుతూ అమాంతంగా తమ భూముల ధరలు వేల కోట్లకు పెంచుకున్నారు చంద్రబాబు. నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏ చైర్మన్ గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్ గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ ద్వయం లింగమనేని రమేష్ తో క్విడ్ ప్రో కోకు పాల్పడి భూదోపిడీకి తెగించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంపై దర్యాప్తు చేసిన సిట్ తిరుగులేని ఆధారాలను సేకరించింది. చంద్రబాబును A1, నారాయణను A2, నారా లోకేష్ ను A14 గా చేర్చింది. సిఆర్డీఏ అధికారులు రూపొందించిన 94 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రకారం లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కిలోమీటర్ల దూరం నుంచి IRR నిర్మించాలి. ఈ అలైన్మెంట్ పై చంద్రబాబు మండిపడ్డారు. దీంతో అది మారిపోయింది. చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన 13 ఎకరాలను ఆనుకొని IRR నిర్మించేలా అలైన్మెంట్ తయారైపోయింది. అది రెడీ కాగానే ఇన్నర్ రింగ్ రోడ్ కు అటు ఇటు భారీగా భూములు కొన్నారు. తమ బినామీలతో కొనిపించారు. ఆ తర్వాత సింగపూర్ కు చెందిన సుర్బానా జ్యూరాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ ను అమరావతి మాస్టర్ ప్లాన్ లోకి చేర్చారు. అనంతరం SUP అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచిన అలైన్మెంట్ కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. ఫస్ట్ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మిస్తే తాడిగడప, ఎనికేపాడు ప్రాంతాల్లో నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో నారాయణ ఆదేశాలతో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను 3 కిలోమీటర్లు తూర్పు దిశగా మార్చారు. నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకొని వచ్చేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను ఖరారు చేశారు. IRR అలైన్మెంట్ ను మెలికలు తిప్పటం ద్వారా లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా హెరిటేజ్ ఫుడ్స్ కు భూములు పొందారు. అలైన్మెంట్ ను ఆనుకునే కంతేరు గ్రామంలో హెరిటేజ్ ఫుడ్స్ కు 10.4 ఎకరాలు పొందారు. 2014 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్లుగా చూపించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేష్ పాల్గొన్నారు. లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కటంతో ఆ సేల్ డీడ్ ను రద్దు చేసుకున్నారు. క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేష్ కృష్ణానది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకి ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా IRR అలైన్మెంట్ కు సమీపంలోనే 2.4 ఎకరాల భూములు లింగమనేని ద్వారా అందాయి. అంతేకాకుండా లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రోకో ద్వారా మంత్రి నారాయణ తమ బంధువులు, బినామీల పేరిట 58 ఎకరాలు పొందారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ ధర ప్రకారం ఎకరా 50 లక్షలుండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ 177 కోట్ల 50 లక్షలు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తర్వాత ఎకరా మార్కెట్ ధర ప్రకారం ఎకరా 2.5 కోట్లు, అంటే 355 ఎకరాల విలువ 887 కోట్లకు పెరిగిపోయింది. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో 4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్ ను ఆనుకొని ఉన్న భూముల విలువ ఎకరా 6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా 2130 కోట్లకు చేరుతుంది.